ఆ తర్వాత ఏమని చెప్పాడా? ఆ తర్వాత సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా పట్టవలసిన చేప పైకి తెలియనది, వెతకపోయిందిగా కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మ దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కానీ అమ్మా. అమ్మా అమ్మా నేను ఈ పాడు వృత్తి చెయ్యనమ్మా, నేను ఈ పాడు వృత్తి చెయ్యనమ్మా. నన్ను అర్థం చేసుకో. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవురా గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా, రంగతలిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుంటది. వయసు ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. అమ్మా, నా మనసు నా తను నేనేనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు నేను చేయలేదు. నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మనసు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా, అదాన్ని చూసుకుంటాడు. శరీరం నా కుదిరి పెట్టవే, చూసుకుంటాను. డబ్బు పిచ్చమ్మా, ఎంత చెప్పినా నీ మనసు మారదు. నువ్వు ఎంత చెప్పినా నా మనసు మారదు. ఈ పాడు వృత్తి నేను చేయను చేయను చేయను. ఈ పాడు వృత్తి నేను చేయను. అక్క నా మాట ఏంటంటుంది? అయినా నేను ఎవరి కోసమే డబ్బులు చెప్పాల్సేది మీకోసమే. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం డబ్బు చెప్పాలా? ఎవరి కోసం? అమ్మా భద్రం నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ఇలాంటి పని చేయొద్దమ్మా. అది అమ్మ నీ బాధ. మహిళ దగ్గర స్టే చేయడానికి 5-6 వచ్చారు. వాళ్ళలో ఒకటి చూసుకుని నా దయత్రం వదిలిపోవాలి. అయినా నేను ఎందుకు చేస్తా